హాయ్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఫ్రెండ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది కరెంట్కి మ్యాగ్నెట్కి రిలేషన్. సో ఈ రోజు డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయని ప్రాక్టికల్గా చేసి చూద్దాము. ఇది బార్ మ్యాగ్నెట్, ఓకే, నార్త్ పోల్, సౌత్ పోల్. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇది మ్యాగ్నెటిక్ ఫైలింగ్స్ అంటే మ్యాగ్నెటిక్ పౌడర్ అనొచ్చు. సో మ్యాగ్నెటిక్ పౌడర్ని దీన్ని అరౌండ్ జల్లినప్పుడు ఏ విధంగా ఫీల్డ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తుంది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు క్లియర్గా చూస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, నార్మల్గా మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, స్ట్రేట్గా లైన్ గీస్తూ డ్రా చేసి ఉంటాయి. సో ఇక్కడ ఉండేవన్నీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇవి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్లో నేను అడిగే క్వశ్చన్లు ఏంటి అంటే టాప్ మోస్ట్గా ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ద మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ విల్ బి, అంటే వేర్ ఇస్ ద మ్యాగ్నెటిక్ డెన్సిటీ విల్ బి మ్యాక్సిమం. సో మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్పొచ్చు అంటే అట్రాక్షన్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది. అట్రాక్షన్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కడైతే ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే ఫీల్డ్ లైన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే అట్రాక్షన్ తక్కువ ఉంది. ఈ కార్నర్లో చూడండి, కార్నర్లో చూసేసరికి ఎక్కువ పౌడర్ అట్రాక్షన్లో ఉంది. అంటే ఏంటి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు, అట్రాక్షన్ అనేది మ్యాక్సిమము పోల్స్ కాడ ఉంటుంది అని. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, అట్రాక్షన్ మ్యాక్సిమం ఎట్ పోల్స్, అంటే మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ మ్యాక్సిమం ఎట్ పోల్స్ అని. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది మ్యాగ్నెట్. అవుట్ సైడ్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ ఈస్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. వాట్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్, సౌత్ పోల్ టు నార్త్ పోల్. సో ఇవి అనేది నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్ అనేది కన్వెన్షన్స్ మాత్రమే. కన్వెన్షన్స్ అంటే మనము అందరు యూనివర్స్ అందరూ ఒకటే ఫాలో అవ్వాలి కాబట్టి పెట్టుకోరు. అంటే లోపల ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి అని ఏ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది మనకు, సాలినాయిడ్ అనే యాక్టివిటీ ద్వారా. ఓకే, ఇదైతే బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ అవుట్ సైడ్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి. మీరు కరెక్ట్గా చెక్ చేస్తూ ఉంటే ఫీల్డ్ లైన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి చూడండి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న డ్రాయింగ్ లెక్కనే ఉంటుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు ఇలా లేప్ చూసినా కానీ చూడండి, అట్రాక్షన్ ఎక్కువ ఎక్కడుంది, పోల్స్ కాడ, అంటే పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటారు, ఫీల్డ్ డెన్సిటీ అంటారు. ఓకే, పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇప్పటి నుంచి వచ్చే ఏ యాక్టివిటీస్ అయినా సరే మీకు లైవ్గా ఎక్స్పెరిమెంటల్గానే చూపిద్దాం అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.